మాజీ సర్పంచ్ లింగాల తిరుపతి. వావ్, కామెంటరీలో మన సర్పంచ్ గారు దండేపల్లి ఆడొచ్చినట్టు ఆడి రావాలి. దీనికి గెలవాలి మనం. ఓకే, లైన్ ఎంపైర్ ఇటు సైడ్ నువ్వేనా? ఏదన్నా క్రాస్ అయితే టచ్ అయితే లేదు. లైన్ ఎంపైర్ అవుట్ లైన్ సీరియల్ కూర్చుండో పెట్టాలి. అరే మీరెవరు దగ్గరికి రావద్దన్నట్టుగా చేతులు చూపుతా ఉన్నారు. చాలా చక్కటి ప్రయత్నం, కానీ చాలా చక్కగా కొద్దిలో పాయింట్ తప్పించుకున్నారు. మొట్టమొదటి పాయింట్ రాకేష్ టీంకి. రాకేష్ కెప్టెన్ బరిలోకి. ఏం జరుగుతుంది? హ్యాండిల్ క్రాస్ అంటున్నారు. కేవలం ఒక్క పాయింట్. యాంటీ క్రాస్ రెండు పాయింట్లు. పండు కూడా అక్కడ ఇది కూడా కేవలం చాలా తక్కువ దూరంలో మిస్ అయిపోయింది. ప్రశాంత్, మెంగళి ప్రశాంత్ ఒకప్పుడు వెలిగాడు కబడ్డీలో. ఓకే, చాలా చక్కటి ప్రయత్నం అయితే చేశాడు, కానీ ప్రశాంత్ అవలీలుగా వెళ్ళిపోయాడు. ప్రో ప్లేయర్ ఆఫ్ ది టీమ్, మన యూట్యూబ్ స్టార్ కార్తిక్ నుంచి చక్కటి ఐకిల్ హోల్డ్. యూట్యూబ్ స్టార్ మనం చెప్పుకున్నట్టుగానే ఇది క్రీడా స్ఫూర్తి కోసమే. రాజు వర్సెస్ మెంగళ్ మహేష్, కానీ మెంగళ్ మహేష్ ఆల్ అవుట్ 3 పాయింట్. రాకేష్ టీమ్ ఖాతా వేరే లేదు. తిరుపతి అన్న పరమేశ్వర్ దగ్గర రైట్. రాకేష్ టీమ్ 1 పాయింట్. కాంతపు సాయి కుమార్ రైట్. యువతకు మించిన ఉత్సాహంతో చాలా చక్కటి వ్యూహం. మెంగన్ మహేష్ రైట్. ఎంపైర్ లైన్ చాలా చక్కటి ప్రయత్నం మెంగన్ మహేష్ నుంచి, కానీ వీళ్ళు ప్రో ప్లేయర్స్, ఇప్పటి ప్రో ప్లేయర్స్ కాబట్టి ఖాతా ఓపెన్ కాలే. రెండు పాయింట్లు నిజంగా వెరీ గుడ్. యువత మన సీనియర్ టీం చూసి ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలి. 1 బాల్ ఖాతా మొదలైంది సీనియర్ టీం.
ఇక్కడ ప్రశాంత్ సూపర్ స్కిల్. ప్రశాంత్ పాయింట్ తీసుకున్నాడు. మళ్ళీ చాలా మంచి రైట్. నెక్స్ట్ టీం రెడీగా ఉండాలి. వాటర్ ఇక్కడ టెంట్ కింద ఉన్నాయండి. వాటర్ ఇక్కడ టెంట్ కింద ఉన్నాయి. అలౌడ్ 3 పాయింట్స్. చాలా గొప్ప క్రీడా స్ఫూర్తి. డోంట్ అక్కడ రవణ మొదటి రైట్. అక్కడ రవణ దగ్గర నుంచి ఒక అద్భుతమైన రైట్. 1 పాయింట్. అది చాలా అద్భుతమైన డైవ్. ప్రశాంత్ రైట్. ప్రశాంత్ ఒక్కసారి కూడా పట్టుకోలేదు. పట్టుకుంటారా? చక్కటి యాంకిల్ హోల్డ్ రవణ దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్. ఒకటి రైడింగ్ పాయింట్, ఒకటి ట్యాకిల్ పాయింట్. పరమేశ్వర్ రైడ్. తిరుపతి అన్న టీం సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్. కండపు సాయి రెడీగా ఉన్నాడు. టీం పుంజుకుంటుంది. సీనియర్స్ టీం. అది కాలుతుందా? ఆడతలేదు దానిపైన. అది కాలుతుందట. వావ్, అది కాలుతుందట. చూసుకోండి సీను. గుడ్ టాకిల్, గుడ్ టాకిల్. యాంకిల్ హోల్డ్. రవణ బ్యాక్ టు బ్యాక్ యాంకిల్ హోల్డ్స్. మెయిన్ ప్లేయర్ ఇద్దరిని బెంచ్ మీద కూర్చోబెట్టారు. చూడాలి ఏం జరుగుతుందో. అందరు జుట్లు ఎర్రనే ఉన్నాయి. ఇది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మారే అవకాశం. 2 పాయింట్లు సీనియర్ టీం పుంజుకుంది. ఫుల్ స్ట్రెంత్ తో ఉంది సీనియర్ టీం. ఇక్కడ జూనియర్ టీం 3 ప్లేయర్లు బెంచ్ పైన ఉన్నారు. రాకేష్ కెప్టెన్ ఏం చేస్తాడు? మార్పు. ఆట మొత్తం మలుపు తిరుగుతా ఉంది. వెరీ గుడ్ టాకిల్. చూడాలి ఆల్అౌట్ చేస్తారా? కార్తిక్ మంచి యాంకిల్ హోల్డర్. కట్ల గణేష్ కూడా మంచి ప్లేయరే. కానీ ఇక్కడ చూడాలి ఏం జరుగుతుందో. మంచి అవకాశం ఆల్అౌట్ చేయడానికి సీనియర్ టీం కి. కట్ల గణేష్ రైడ్ లోకి. సాగుతుంది పోటీ. ఖచ్చితంగా రాకేష్ టీం చూడాలి. రాకేష్ టీం ని సెట్ చేసుకోవాలి తొందరగా. లేదు, ఇద్దరు మాత్రమే ఉన్నారు. కాల్తానే వేడిగా ఉంది. మ్యాట్ వేడిగా ఉంది. ప్లేయర్ అవుట్ అవుతావు. ఇది టై హోల్డ్, డబల్ టై హోల్డ్ కట్ల గణేష్ నుంచి. మనందరికి తెలుసు గణేష్ మంచి ప్లేయర్. అక్కడ బయటకు వెళ్తే అవుట్ ఇస్తారు. వరుసగా 5 పాయింట్లు సాధించి అందుకే షూలు వేసుకుంటారు. మ్యాట్ ఉంది. ఇప్పుడు అగ్రెషన్. ప్రశాంత్ అగ్రెషన్ చూపిస్తాడు. చాలా పెద్ద పాయింట్. ఫుల్ స్ట్రెచ్ తో పాయింట్ సాధించాడు. ఎన్ని పాయింట్లు? 2 1 పాయింటా?
2 పాయింట్లు. ఎంపర్ ఎన్ని పాయింట్లు? 2. ఓకే. మింగన్ మహేష్ నుంచి అయ్యప్ప. ఓకే, కిక్కిస్తా ఉన్నాడు గాల్లో. ఎంటీ రైడ్ టైం కిల్ చేస్తున్నారు. నిజంగా మ్యాట్ వేడిగా ఉంది, అందుకే షూలు వేసుకోవాలి. రాజు దగ్గర నుంచి, రాజు మంచి డిఫెండర్ అండ్ ట్యాక్లర్, రైడర్. తిరుపతి అన్న చిరుతపురిలా. నెక్స్ట్ టీం రెడీ ఉండాలి. వైట్ గూడెం మధు ఏం చేస్తాడు? అందరినీ ఆలోచన చేస్తే బాగుండదని తిరుపతి అన్న అటే ఆగిపోయాడు. నెక్స్ట్ టీం టైం అవుటా? టైమ్ అవుట్. స్కోర్ చెప్పండి. చెప్పిన 24 గడికొప్పుల రాకేష్ టీం 24 అండ్ లింగాల తిరుపతి అనే టీం 7. పట్ల గణేష్ నుంచి రైట్. సెకండ్ హాఫ్ స్టార్ట్. ఇది పాయింట్. హ్యాండ్ ఎక్స్టెండ్ చేశాడు. అవుట్. చక్కటి స్కిల్. మాజీ ప్రో ప్లేయర్ అనుకున్నట్టుగా 2 పాయింట్ల 2 పాయింట్స్. నిజంగా మంచి స్కిల్ అది. యూట్యూబ్ లో వచ్చేసేది. మళ్ళీ ప్రశాంత్ రైడ్ లోకి అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. చాలా చక్కటి యాంకిల్ హోల్డ్ ప్రయత్నం, కానీ స్కిల్స్ ఉన్నాయి తమ్ముని దగ్గర. ప్రశాంత్ ఈజీగా అక్కడ రమణ మళ్ళీ రైల్లోకి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇది మరింత కాచమే ఫిఫ్టీ రైట్. మారుతి నుంచి గడికొప్పల మారుతి సన్నాఫ్ నాగన్న. టచ్ పాయింట్. ఇది చాలా ఈజీ అయిపోయింది మారుతికి. చాలా చక్కటి ప్రదర్శన రైడర్ నుంచి పట్టుకున్నారు. ఇది డబల్ టై హోల్ లా కనిపిస్తా ఉంది. సాయి దగ్గర నుంచి కాంగ్రాబు సాయి మంచి ట్యాకిల్. ఇది ఆల్ అవుట్. షార్ట్ టైం ఆల్ అవుట్. తీసుకెళ్ళాడు తిరుగుతున్నా, కానీ మైక్ పక్కన పెట్టి నవ్వితే ఇంకా బాగుంటుంది. రాఖీ దగ్గర నుంచి చక్కటి ప్రయత్నం. పట్టుకున్నారు. కెప్టెన్ ని పట్టేశారు. గడికొప్ప రాకేష్ కెప్టెన్ కథ ముగిసింది. ఇది సమిష్టి కృషి. టీం అంతా కలిసి కెప్టెన్ ను కమ్మేశారు. కథ ముగిసిందంటే కెప్టెన్ అయిపోయింది. వెంగడి మహేష్ దాడి చేస్తున్నాడు.
ఓ బెంగని మహేష్ మంచి ప్రయత్నం చేశాడు, మంచి ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ మ్యాచ్ రెడీగా ఉందా? నెక్స్ట్ మ్యాచ్ కెప్టెన్స్ రావాలి, ఇక్కడ రిపోర్ట్ చేయాలి. కెప్టెన్ గూడెం మధు, ఆకాష్, కెప్టెన్స్ ఒకరు రావాలి. ఆ టీం కెప్టెన్, ఈ టీం కెప్టెన్ ఇద్దరు. కట్ల గణేష్ రైడా ఫుల్ కాలుతుంది. టీం ఫుల్ స్ట్రెంత్ తో ఉంది. ఎంటీ రైడ్, రవణ రైడ్ లోకి కార్నర్లో రాజు కనిపిస్తా ఉన్నాడు. రాజు చాలా దూకుడుగా ఆడుతా ఉంటాడు. చూడాలి ఏం చేస్తాడు. కాళ్ళు కాలుతా ఉన్నాయి నిజంగానే. కార్తిక్ నుంచి రైట్. కార్తిక్ కూడా మంచి ఆటగాడు. వెలుగడూరులో మంచి ఆటగాళ్ళు. వీళ్ళందరినీ ప్రోత్సహించడమే ఎక్స్ట్రా ప్లేయర్ ముఖ్య ఉద్దేశం. ఇది ఎంపర్ విన్నా ఆట ముగిసింది. ఒకసారి ప్లేయర్ల కోసం చప్పట్లు. సీనియర్ టీం గెలిచిన టీం కి, అలాగే ఓడిన సీనియర్ టీం కూడా చాలా చాలా ధన్యవాదాలు.